నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ కంటే ఏపీ రాజకీయాలే రంజుగా మారాయా? చంద్రబాబు ఢిల్లీ టూర్తో వైసీపీకి భయం పట్టుకుందా? పవన్ వ్యూహం ఫలిస్తే జగన్ జైలుకేనా? వైసీపీ బీజేపీ రహస్య సంబంధం కూడా తెగిపోతోందా? ఒకవైపు తెలంగాణ ఎన్నికల ప్రభావం ఇటు ఏపీ రాజకీయాలపై చూపునుందనే వార్తలొస్తున్నాయి. అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ ఉన్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత హస్తినలో అడుగు పెట్టబోతున్నారనే వార్తలతో రాజకీయాలు రంజుగా మారాయి. ఇటీవలే చంద్రబాబు అరెస్టు కాగా 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా గడిపారు. ముందుగా ఆయనకు మధ్యంతర బెయిల్ దక్కింది. ఆ తర్వాత హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 3 నెలల తర్వాత మళ్లీ చంద్రబాబు ప్రజల మధ్యకి రాబోతున్నారు. అలాగే డిసెంబర్లో రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో 3 భారీ బహిరంగ సభలను నిర్వహించేందుకు తెలుగుదేశం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా తేలిపోతుంది. అయితే ఈలోగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండడం హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. దీంతో అధికార పక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. సరిగ్గా కండిషన్ బెయిల్ ముగిసిన రెగ్యులర్ బెయిల్ అమల్లోకి వచ్చే సమయం, సుప్రీంలో క్వాష్ పిటిషన్ తీర్పు వస్తుందనుకుంటున్న సమయానికి చంద్రబాబు ఢిల్లీలో ఉండడం వైసీపీని కంగారు పెడుతోంది. వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనుంది రాజకీయ సమావేశాల కోసం కాదు. ఢిల్లీలో జరిగే ఓ పెళ్లి రిసెప్షన్కు చంద్రబాబు హాజరు కానున్నారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా చంద్రబాబుపై బనాయించిన కేసులను సుప్రీం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సిద్ధార్థ లూత్రా కుమారుడి వివాహం ఇప్పటికే పూర్తయింది. అలాగే ఢిల్లీలో రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కి చంద్రబాబు హాజరవుతున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు. అలాగే చంద్రబాబు ఢిల్లీలో 2 రోజులు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి చాలా కాలమవుతోంది. ఆ మధ్య ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లలేదు. అన్నింటికీ మించి అక్రమ అరెస్టు, బెయిల్ తర్వాత చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఇప్పటికే నారా లోకేష్ చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు అక్కడ ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు చంద్రబాబు ఢిల్లీలో టూర్ నేపథ్యంలో రాజకీయ ప్రముఖులను ఎవరినైనా కలుస్తారా అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు నిర్ణయించారు. అంతేకాకుండా రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని హైకోర్టు విధించిన షరతులు ఈ నెల 28తో ముగుస్తున్నాయి. ఇక ఈ నెలాఖరున జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ముందుగానే ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాలపై కదలిక తెచ్చే అవకాశం ఉందా అని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు పర్యటనపై వైసీపీ వర్గాలు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుపై నారా లోకేష్ జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడంతో జాతీయ స్థాయి నేతలు కూడా జగన్ సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకించాయి. జాతీయ మీడియా కూడా ఈ అంశంపై ఫోకస్ పెట్టడంతో అప్పట్లో సిఐడి చీఫ్ సంజయ్ కుమార్, సిఏజీ పొన్నవోలు సుధాకర్ అప్పట్లో హడావుడిగా ఢిల్లీ వెళ్లి మీడియా మీటింగ్ పెట్టి మరీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇక చంద్రబాబుకు జాతీయ మీడియాతో మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఏం మాట్లాడుతారోనన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ విచారణ మొదలైంది. ఇప్పటికే నోటీసులు కూడా అందగా జనవరిలో ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ కావడం, జగన్ బెయిల్ రద్దు కావడం వంటి కీలక పరిణామాలకు అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ బీజేపీతో రహస్య బంధం కొనసాగిస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీని తీవ్రంగా విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైతే పరిణామాలేంటి అన్న అనుమానాలు వైసీపీకి ఉండడంలో ఆశ్చర్యం లేదు. దీంతో వైసీపీ పెద్దలిప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇదిలా ఉంటే బాబు అరెస్టు జరిగిన క్రమంలో లోకేష్ యువగలం పాదయాత్రని సైతం ఆపుకుని మరీ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చారు. అంతేకాదు మరోవైపు ఢిల్లీ సైతం వెళ్లి బీజేపీ పెద్దలతో పాటు అమిత్ షాని కూడా కలిశారు. దీంతోనే కొద్ది రోజులకే బాబు మధ్యంతర బెయిల్తో బయటకు రావడం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ బాబుకి మధ్యంతర బెయిల్ కాస్త రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం ఇటు టీడీపీ శ్రేణులకు ఊరటనివ్వడమే కాకుండా వైసీపీ శిబిరానికి కలవరం మొదలైందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అయితే జగన్ మాత్రం కేసుల భయంతోనే బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకుంటూ కేంద్రంలో అధికార బీజేపీకి మద్దతు తెలుపుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును సమర్థించిందని ప్రతిపక్షాలు అంటున్నారు. అయితే జనసేన పార్టీ మాత్రం బహిరంగంగానే బీజేపీతో మిత్రత్వం కొనసాగిస్తూనే మరోవైపు టీడీపీతో పొత్తును ఖరారు చేసింది. ఈ విషయం పక్కన పెడితే ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపన కోసం వ్యూహాన్ని తనకు వదిలేయండని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యూహంలో భాగంగా టీడీపీని కూడా మిత్రపక్షమైన బీజేపీకి దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో ఒకవేళ బాబు కనుక ఢిల్లీ టూర్లో భాగంగా బీజేపీ పెద్దలతో కలిస్తే కూటమితో బీజేపీ చేరినట్లేనని అంటున్నారు. దీంతో చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళ్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంతోనే వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. అయితే రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా కొద్ది రోజుల నుండి వైసీపీని తీవ్రంగా విమర్శిస్తోంది. ఇదే సమయంలో జనసేన టీడీపీ కూటమితో బీజేపీ మద్దతు పలికితే ఇక వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, అంతేకాదు తాజాగా తెరమీదికి వచ్చిన అక్రమాస్తుల విచారణ వ్యవహారం జగన్ అసలుకే ఎసురు వస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రెండు 2019లో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయే అన్న వాదన ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు బీజేపీ గనుక జనసేన టీడీపీ కూటమి పంచన చేరితే ఇక వైసీపీకి పుట్టగతులు ఉండవన్నమాట పరిశీలకుల నోట వినిపిస్తోంది. చూడాలి మరి బాబు ఢిల్లీ టూర్ ఏపీ రాజకీయాలను ఎటువంటి మలుపులు తిప్పుతుందో అన్నది.